రామా చూడా పౌడి మేడ రామ రామ అయోధ్యనగరమేల ఒక ఏనాడు కలనాడు కాంబోజ కుంభోజ వెయ్యాద్రి అన్న కొడుకు సాలముల్ల గంగురాజు రాజ్యవేలుతున్నాడే రామ దేశవేలుతున్నాడే రామ అడ్డంగుల్లే హరవాయమడ కలిగి బొక్కల వరకు ముందేసిన ప్రాణము వెనక లేపరై కట్టబట్ట గట్టలేదు మాడిగుడ్డ లెక్కలేదు సుక్కబట్టు గట్టలేదు సుక్కబట్టు వెళ్ళలేదు సూర్యుడు మొక్కలేదు ఎట్ల గొల్లమంటే ఏరు తాగలేదు ఎట్ల గొల్లమంటే ఏరు తాగలేదు కాస్త గొల్లమంటే కలవలేదు పుట్ట మీద గొల్లమంటే పురుగు ముట్టలేదు సల్లబుట్టువాడు సరసం ఆడుతూనే ఉన్నారు అన్ని నేతులు పోయింది కానీ అప్పటికి ఇప్పటికైనా గొర్రె రోజు లేదు మందకాడ గొర్రెడు కావలేదు ఉత్తరాదిగిరి ఒక అయోధ్యనగరంలా లెక్కమాండి ఒక ధనలక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిన్నది చిట్టూర లక్ష్మి ఐదుగురు భార్యలు లెక్కమాడినాడా ఐదుగురు భార్యలు లెక్క మాడితే ఒక్కరికల్లా గోత్రంగా
చేసుకొని ఆడ కొడుకులు లేరు బలగమెత్తి పాడా బిడ్డ పాప లేదు ఇంటికి చూడబోతే ఎచ్చగా బంగారం బలమైన కాశీదా కల్లాలు ఢిల్లీ దాకా రాజ్యం ఉన్నది రకరాలు కచ్చిగా కూర్చొని దానాలు దర్బాలు పంచుతున్నాడు అడిగిన వారికి అంత దానం చెప్తున్నాడు కానీ వారికి అంత దానం చెప్తున్నాడు గోదానం భూదానం కన్నదానం వస్త్రదానం పంచుతున్నాడు పల్లెల పాటి మీద దేవుడా సవరక్షకులు వరలక్షపోయి ఒక పల్లెల పాటి మీద ఆవుల మందరం వేపుతున్నారు కూర్చొని ఒక దానాలు ధర్మాలు ఒక పొద్దేడు దానాలు మాపేడు దానాలు చూసి వస్త్రదానం చెప్తున్న పొట్ట చూసి భోజనాలు పెడతాడు పచ్చి కడుగు వచ్చిన ఆవులకు మాత్రం తినబోతే పచ్చని పూలు లేవు తాగబోతే ఉత్కాలు లేవు ఆ పల్లెల పాటి మీద ఆవుల మంద ఏనాడు కవిడి పంచకం అవి తాగుతున్నాయి ఆవులకు పచ్చని పూలు దొరకదాయే సవరక్షకులం లక్షపోయి ఆవుల మంద కాడ ఉంటే చూసేవరకు ఆవిడ చవిదిన పంచకం అవి తాగుతున్నాయి చూసి ఇప్పుడే పోవాలి మన రగరాజు మాత్రం ఉత్తరాగిరి అయోధ్య ఆవుల మంద ఉంటే ఆవులు బతకలేవు ఆవులకు ఒక 7 ఏళ్ళ ఎత్తడి ఒక 12 ఏళ్ళ పచ్చికరువు వచ్చింది ఇప్పుడే రాజుబేటి ఓల మొరబెట్టుకోనని ఒక సవరక్షకులము లక్షబోయిలు ఎక్కడ ఉన్నారో రామ రామ కచేరి కాడికి వచ్చినారు ఈనాడు ఒక పల్లెల పాటి మీద ఆవుల మందను వదిలిపెట్టి కచేరి ముంగడికి వచ్చి తాగి వచ్చి దండాలు పెడుతురు వంగి వచ్చి వందనాలు చెత్తురు మాపతేమి కలిగినది రామ రామ
పెట్టి వచ్చిండ్రు పని కలగడుగా వచ్చి వందనాలు ఎత్తులు తాగొచ్చి దండాలు పెడతారు ఆపద ఏమొచ్చింది సంపద ఏమొచ్చింది అన్నప్పుడు ఏనాడు ఒక సమరత్య కులమంతా ఒక రచ్చ పోయిలంతా అటువంటి ఏనాడు ఒక గంగిరాజు మేడా గంగురాజా రామ రామ భాగ్యం ఉన్నది ఆవులోకి ఏడేళ్ళు ఎదురు వచ్చింది 12 ఏళ్ళ పచ్చికరం వచ్చిందయ్యా అయ్యో గొల్లరాజా ఆవులకి వరే పోయిలారా ఇయ్యల్ల పల్లెళ్ళ పాడి మీద ఆవుల మందకి 7 ఏళ్ళ ఎద్దడి 12 ఏళ్ళ పచ్చికరం వచ్చిందా ఆవుల మందకు మెయ్యబోతే పచ్చని పురులే తాగబోతే ఉత్కాలు లేవన్నప్పుడే రగరాజు ఒక గొల్ల గంగురాజు పోయిరారా మన గొల్ల కులానికి ఆవులతోటే బతుకు ఆవులతోటే భాగ్యం రా ఇక్కడ ఆవులుంటే బతుకయి గోగులుంటే బతుకయి అయ్యా గొల్ల గంగురాజా ఎక్కడన్నా ఏ రాజ్యమన్నా ఆవుల కొడదామన్నప్పుడు గొల్ల గంగురాజు ఉత్తరాదిగిరి అయోధ్య ఆవుల మంద నుంచొద్దు వీడికి దగ్గర ఒక భార 12 ఆవులు ఒక సెరుగుపురి కాండ ఒక నెల్లూరు భూములకు కొడక అయ్యారా నెల్లూరు భూముల నెలకు ఒక వర్షం గుర్తున్న పెళ్లి పీసర గడి పిక్కలాదు పడిన అక్కదో గడ్డి లెక్క లేకుంటున్నదాట నెల్లూరు భూముల నెలకు ఒక వర్షం గుర్తుంగా మళ్ళీ తూగి భారతం ఒక సౌడ మడుగు సాగి భారతున్నాయట నేను మాత్రమే ఒక్కరు కాదు ఇద్దరు 5 భార్యలు లెక్క మాడినా నా 5 భార్యల వేడి ఒక పూటకు సత్తులు బాటకు బచ్చాలు తీసుకొని సన్నని దివనాలు తీసుకొని నేను ఉత్సాహుడిక వచ్చిన పోయి ఒక పల్లెల పాటికి కావుల మంద కాడదోలిండు ఇప్పుడే 7 నెలల లెక్కలు 7 నెలలు పోయి నా భార్యతో ఒక సెలవు తీసుకొని పూటకు సత్తులు బాటకు బత్తాలు కట్టుకొని ఆవుల మంద కాడికి పోతాను అంటుండు రాదు అప్పుడు ఒక సిలికల కచ్చీరు చిన్నగా దిగిండు ఒక కంసల కచ్చీరు అవులంగా దిగిండు కలిగేడు నెలలకు వచ్చినప్పుడే పెద్ద భార్య లక్ష్మీదేవి కళ్ళ చూసింది భార్య లక్ష్మీదేవి కళ్ళ చూసి ఏనాడు ఒక పెద్ద భార్య లక్ష్మీదేవి కళ్ళ వార చూసింది ఇప్పటికైనా
ఏనాడు ఒక పురుషునితో పుణ్యమంటారు మగంతో మోక్షం అంటారు భర్తతో భాగ్యం అంటారా అని ఏడుకొని ఎదుర్కొని ఏనాడు ఒక కలియేడులో ఇల్లు నింపుకుంటారా అని పట్టుకుంది ఒక చేత మంగళార్తులు పట్టుకొని ఏనాడు ఒక అనాథునికి అడ్డమైన కొడుకుల్లో దుడుచుకుంది పాదం కడిగాను ఒకళ్ళు దుడుచుకున్నానమ్మా ఏడుకొని ఎదుర్కొని ఏనాడు ఒక కలియేడులో ఇల్లు ఏనాడు నింపుకున్నదో కలియేడులో ఇల్లు నింపుకొని ఏనాడు ఒక ఆ తల్లి ఏనాడు ఒక ధనలక్ష్మీదేవి అప్పుడు భార్య ధనలక్ష్మీదేవి ఒక వేడుకొని ఎదుర్కొని కలియేడు మెడలు నింపుకున్న ఒక 1000 గోళాలు వెన్నెల సన్నలు చేసి ఒక జారాడి బండలు పెట్టింది తడివిడి తాను వాడిని తడివస్తున్న ఇప్పుడు సంగట్ట వరకల్లా భీమరాకు బియ్యం బిందెల్ల ఉంటాయి కాకరా బియ్యం కడవల్ల ఉంటే 66 ఊళ్ళలో 76 ఊళ్ళు దేవనాగుల పెరుగు 36 ఊళ్ళు శాఖల నైతోటి అన్నం వండినాది రాజు గంగురాజు ఒక ఏనాడు ధనలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిన్న భార్య ఒక చిచ్చోర లక్ష్మి ఆ నాదున్న పూసిన పెట్టి కమల మీద అన్నం పెట్టిండ్రు కట్టెలు పెట్టక ఏం పోదు కానీ పొగొస్తుంది పెద్ద మొత్తం ఏం పోదు గానాడు గొల్ల గంగురాజు కమల మెత్తు అన్నం భోంచేసి ఒక బంగారు తప్ప కూసినప్పుడు ఏనాడు మాత్రం ఒక తమలపాకులు విడాలు చేసి దాని మదవుడల దాపురం చేసింది దాని మదవుడల దాపురం చేసినప్పుడే అప్పుడు మాత్రం రాజుగల రగరాజు గొల్ల గంగురు అదేమంటుండు ధనలక్ష్మీదేవి ఇవాళ మనకు ఏనాడు పల్లెల పాట మీద 60 లక్షల ఆవుల మంద 70 లక్షల కోడల మంద ఎట్లా ఉష్క కన్నా ఎంపుకొని మన గొల్లల మంద కెంపకం లేదు ఇలా ఆవుల కేడంలో ఎతడి 12 నెలల పచ్చికారు వచ్చింది నెల్లూరు భూముల కావుల కొడతా బామా సద్దులు పాటలు బత్తాలు కట్టుంది బాబా బాబా నక్షత్రానికి లక్షపోయిలకు ఎనుక పూటకు సద్దులు పాటకు బత్తాలు కట్టమల్ల అప్పుడే పెద్ద భార్య ధనలక్ష్మీదేవి ఏమంటుంది నాదా ప్రాణేశ్వర ఇక్కడ కాదు అక్కడ కాదు నెల్లూరు భూములకు ఆవుల కొట్టుకపోతానంటున్నావు ఈ ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలోకి నువ్వు ఆవుల కొట్టుకొని ఒక నెల్లూరు భూములకి వెళ్ళిపోతే నువ్వు ఒక్కరిని కాదు ఇద్దరు కాదు నువ్వు 5 భార్యలు లగ్గమాడినవయ్యా 5 లగ్గమాడితే ఒక్కరికల్లా గోత్రం కొని ఆడ కొడుకులు లేరు బలగమెత్తి బాడ బిడ్డ పాప లేదు వెళ్ళిపోయినాక రామరాము ఎవరిని చూసుకొని రామరాము కొడుకులన్నా లేకపోయి కడుపున పుట్టిన బిడ్డలన్నా లేకపోయి ఎవరిని చూసుకొని ఓనాదా ప్రాణేశ్వర
12 అమృతులు నెల్లూరు భూములకు ఆవుల కొడతానంటున్నావయ్యా పెద్ద భార్య ధనలక్ష్మి ధనలక్ష్మి కలకల నీరునమ్మ రామ రామ దాగినాది ధనలక్ష్మి కలకల కలకల కన్నీరు కొలపోసినప్పుడు గొల్ల కంగురాజు బామా ధనలక్ష్మి దేవి మన ఆవులతోడే బతుకు ఆవులతోడే భాగ్యము గొల్ల కులానికి ఒక ఆవులు పోతే మనకు బతుకు ఉండదు భాగ్యం ఉండదు అన్నాడు బామా ధనలక్ష్మి నేను పొద్దంటే మా పంట పొద్దు పోతే ఒక పల్లెల పాడు ఆవుల మందకు మాత్రం ఆవిడ సవిదిన ఆవిడ పశకం ఆవిడ పంచకం ఆవిడ తాగుతున్నాయి గంట అయినా ఉండవు గడి అయినా ఉండవోనే ఓ బామా ధనలక్ష్మీదేవి అప్పటికి ఇప్పటికైనా ఇంటి దేవనన్న కావాలి ఇల్లాలి దేవనన్న కావాలి తల్లిదండ్రులు దేవనన్న కావాలని అంటారు అంటే మాపు పోతా మా పంట పొద్దు పోత పూటకు సద్దులు పాటకు బత్తాలు కట్టు మళ్ళీ అప్పుడే పెద్ద భార్య ధనలక్ష్మీదేవి నాదా ప్రాణేశ్వర ఇక్కడ కాదు అక్కడ కాదు బారా 12 సెరుకుపురి కాండం ఆవుల కొడతానంటున్నావు నాడు ఒక భీమరావు భీమ బిందల్లో ఉంటే కాకరా కడవల్లో ఉంటే పూటకు సద్దులు పాటకు బత్తాలు కట్టింది పూటకు సద్దులు పాటకు బత్తాలు కట్టి నాదా ప్రాణేశ్వర నువ్వు బారా 12 అమడు దూరం వెళ్ళిపోతున్నావు వాలివాని హస్తం కింది కాని ధర్మ హస్తం మీదికి ఉండాలే నువ్వైనా చూడ నిమ్మలు నీడలు కలగాలే వాలివాని హస్తం కింది కాని ధర్మ హస్తం మీది కాలం ఉండావాలే రామ రామ లక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిన్నది చిజోర లక్ష్మి పూటకు సద్దలు బాటకు బత్తాలు కట్టి ఎప్పుడైనా సాగదోలుతున్నారో రాజు ఒక భోజలకు ఒక పూటకు సద్దులు బాటకు బత్తాలు తీసుకున్నాడు పల్లెల పాడి మీదకి వచ్చినాడా పాట మీదకి వచ్చేవరకు ఆవుల మంది ఆవిడ చవిదిని ఆవిడ పంచకం అవి తాగుతున్నాయి అంబాని ఆవులు అలా తీరుతున్నాయట పోయినారా ఇక మనం ఇక్కడ ఉంటే ఆవులు బతకవు పూటకు సద్దులు పాటకు బత్తాలు తెచ్చిన ఒక ఆవుల మాత్రం సెరుకుపురి కాండం కొడదామన్నాడు ఆవుల దొడ్డిదా పదిమానే గొల్లగంగురాజురా రక్షకులం 1 లక్ష పోయిలు ఒక 20 తోటి ఒక పనగడదా పదిసినప్పుడే అగ్గోల గొల్లరా రామ రామ ఆవుల కొడతారు
ఆడుతున్నాయి బావన దయ్యాలు బాసలు ఆడుతున్నాయి ముసలి ముచ్చట్లు పెడుతున్నాయి పడుతున్నాయి పాటలు పాడుతున్నాయి రాజు మీద మిన్ను కొడుతుంది కింద దండి కాలుతుంది ఒక 5 గంటలు ఊపి కొడుతున్నాయి తవనప్పున్న బిడ్డలు దండి కొడుతున్నాయి కొట్టేడు ఎండల్లో పెట్టేడు కాలి లోపల అద్దాన పడవకి ఎప్పుడైతే వచ్చినాయో అద్దాన పడవి లోపల అడవికి ఒక జన పడబడి భాగమందు అక్కడ మాత్రం ఒక జన అడవికి పడబడి భాగమందు అయ్యయ్యో 7 కమ్మునేశ్వరుడు కమ్మునిగొండ పట్నము ఆ మునిగొండ పట్నం ఉన్నది ఆ మునిగొండ పట్నానికి ఎంతవరకు దూరాన ఆవుల తరిమి కొడుతుంటే అక్కడ ఒక ఇనుపరాళ్ళ గట్టు ఆ ఇనుపరాళ్ళ గట్టు కాడికి ఆవుల మంద వచ్చినప్పుడే ముప్పందం కొట్టలు పట్టిన ఆవుల తరిమి కొడుతుండు కొట్టి కొట్టి అశగాతులు అవుతుంది కానీ కావులు మాత్రం ఇనుపరాళ్ళ గట్టు ఎత్తలేవు రమాదేవా అగ్గిగోత్రం ముట్టి అడివంటుకుంటా ఉంది అగ్గిగోత్రం ముట్టింది అగ్గితో అగ్గివాడి ఒక ఈయన అడివంటుకుంటున్నదే కాలి కూలుతున్నాయి అడివంతా కాలుకుంటా మునిగొండ పట్టణంలోకి 7 మునేశ్వరులు 7 మునేశ్వరులు ఇంకొక పడమడి భాగం అందుకు 7 ముని గుడిసెలు వేసుకున్నారు ఈ అడివంతా కాలుకుంటా గుడిసెల బయటికి వచ్చింది 7 మునేశ్వరులు ఒక గంగ స్థానానికి వెళ్ళిపోయినరు కాలుకుంటా 7 మునేశ్వర ముని గుడిసెలు అంటుకున్నాయి ఆ మునేశ్వరులు తన తానమాడి మళ్ళా మరి వచ్చే వరకు ఉండబోతే ఒక గుడిసెల్లో కూడా గుడిసెలు కాలిపోయినాయి ఇవాళ ఎక్కడికి ఆవుల మంది ఎక్కడిది రాజవుడు మాత్రం మన ముని గుడిసెలు అంటుకున్నాయి ఎక్కడికి వెళ్ళో ఆవుల కొట్టుకొని వచ్చి మన ముని గుడిసెలు అంటు పెట్టిండు 7 మునులు అమ్మో రామ రామ ఆవులు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళి గొల్లరాజు వచ్చినాయి ఏనాడు ఒక మన ముని గుడిసెలు అంటుకున్నాయని చెప్పి దేశం ఎక్కడికి వెళ్ళి వచ్చాడు మన తండ్రి పెట్టి మా గుడిసెలు అంటు పెట్టిన ఉండవో తీరు లేకుండా అయింది అంటున్నారే ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ రాజ్యం ఉన్నది అన్నప్పుడే
గంగురాజు ఈనాడు మాత్రం ఒక సట్టి సాపన పెడతామన్నప్పుడే గాగొల్ల గంగురాజు గంగురాజే వేడిపోతే అయ్యో ఏమయ్య మునులారా మునులారా అగ్గినేను కొట్టలేదు రామరామ అయ్యో అడివంటు పెట్టలేదు రామరామ మరల్ల గట్టుకయ్యా రామరామ నీకు 10 ఏళ్ళ పబ్బదైనా పడుతున్నారా సట్టిది సాపెనారు పెట్టబోకు అయ్యా మునేశ్వరులారా నేను అగ్గి కొట్టలేదు అని వంటి పెట్టలేదు ఇనుపరాళ్ళ గట్టు మీద ఆవులు ఎక్కితోటి ఆవుల దరిమితో కాదు ఆవుడు ఎక్కలు కాకి పుట్టింది అని అడివి అంటుకున్నదయ్యా అయ్యా మునేశ్వరులారా నా ఇంటికి దగ్గర ఒక భార 12 ఆవిడ దూరం ఉత్తరాదిగిరి ఒక అయోజనపురం అయోజనపురమేనే నా పేరు సారముల గంగురాజు నాకు సట్టి స్థాపన పెడుతున్నాడు వీడికే నేను ఉత్తరాదిగిరి ఒక అయోజనపురం ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5 భార్యలు లెక్కమాడినా పెద్ద భార్య లక్ష్మీదేవి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి చిన్నది జింజోర లక్ష్మి 5 భార్యలు లెక్కమాడితే వారికి ఒక్కరికల్లా సంతానం లేదు ఇలా నాకు సట్టి స్థాపన పెట్టకమంటున్నాడా బట్టి ఒక నాకు 5 భార్యలు ఒక్కరికల్లా సంతానం లేదన్నాడు ఒక్కరికన్నా సంతానం లేదన్నప్పుడు ఏనాడు ఒక 7 మునీశ్వరులు ఏమంటా ఉన్నారు కదా అంటే అయ్యయ్యో గొల్ల గంగురాజా ఎరనన్న వారికి ఏనాడు ఒక మరణం లేదంటున్నారు ఎరనన్న వారికి మరణం లేదు ఏనాడు ఒక 7 మునీశ్వరులు ఏమంటా ఉన్నారు కదంటే అయ్యయ్యో గొల్ల గంగురాజా భార్యలని ఉన్నారని ఏనాడు అంటున్నావయ్యా ఇంకా 2 భార్యలేవా రామ రామ అయ్యో నువ్వు కూడా రావాలే రామ నువ్వు లగ్గమాల రావాలే రామ గంగురాజా ఇది గొడ్డు వదల పట్టమని ఏనాడు అంటున్నావయ్యా నన్న వారికి మరణం లేదన్నప్పుడే గొల్ల గంగురాజు 10 ఏళ్ళ పబ్బది పట్టినప్పుడే మునేశ్వరులు ఏమంటున్నారు ఆ తల మీద కోమ కరికాళ్ళ దించుకున్నారు అగ్గి కొట్టలేదు ఒక అడి వంట పెట్టలేదు అంటుండు ఆ ఏనాడిని పరల్ల గట్టు కావులు ఎక్కితుండు ఆవుడెక్కల్లా అగ్గి గోత్రం పుట్టి అడివి అంత కాలింది అంటున్నాడు ఉత్తరాదిగిరి అయోధ్యలో నాకు సంతాన ఫలం లేదు ఒక గోత్రం కొని కొడుకులు లేరు బలగమెత్తి పాడ బిడ్డ పాప లేదంటున్నావు మరి గొల్ల గంగురాజా నువ్వు బాధపడబోకు ఆ సంతానం లేదని నువ్వు దుఃఖశీలబోకు ఈ అల్లరు ఆవులు కొట్టుకొని గోగులు కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటే కొంత దూరం పోయినాక కొడక అయ్యలా తోలుకొని వెళ్ళిపోతున్న పోయే తొవ్వలు ఒక సీతారాంపురి పట్నం వస్తుంది ఆ సీతారాంపురి పట్నంలో ఆవులకు ఒక పచ్చని పుడి దొరుకుతుంది తాగతందు గుత్కాలు దొరుకుతాయి ఆ సీతారాంపురి పట్నంలో సీతారాంపురి మహారాజు భార్య సీతాలక్ష్మీదేవి అలనాడు వాళ్ళ గోత్రం కొని ఆడ కొడుకులు లేక బలగమెత్తి పాడ బిడ్డ పాప లేక సూర్యుని పూజ పుట్టింది సూర్య నాగమ్మ చంద్రుని పూజ పుట్టింది కొడుక అడవిల్ల చంద్ర నాగమ్మరా అయ్యలా సూర్యుని పూజ పుట్టింది సూర్య నాగమ్మ చంద్రుని పూజ పుట్టి చంద్ర నాగమ్మ సీతారాం రాజు మహారాజు ఒక 12 బిగాల జామతి వనం ఉంటది ఆ వనం కాడి వంగను ఆవులు మాత్రం అక్కడ మాత్రం తమ్ముడేలు లేయాలి ఆవుల మేపాలే సూర్యనాగమ్మ చంద్ర నాగమ్మ జామతిగా వనానికి వస్తారు నువ్వు వల లెక్కమాడవారే రామ రామ
సంతానం అవుతుందంటూ మునేశ్వరుడే కలియుగం కలిగే వ్యాపారంలో ఒక్కరు లగ్గమని ఇద్దరు లగ్గమండలు ఉన్నారు కానీ ఈడికే నేను 5 భార్య లగ్గమాడినా 5 లగ్గమాడితే ఒక్కరికల్లా సంతాన బలం లేదు ఇంకా 2 భార్య లగ్గమాడు అంటున్నా మీరు అయ్యలా 7 లగ్గమాడలు సంతానం అవుతుందంటావు అయ్యా తప్పకుండా అవుతుంది అయ్యా అంటే తప్పకుండా నీకు 7వ భార్యకు సంతానం అయితే అని చెప్పిండ్రు ఆనాడు ఒక ముళ్ళతోటి ఒక స్థలాన్ని దేవనాడు తీసుకున్నాడు మీకు ఉండబోతే ఒక గుడిసెలు కూడా గుడిసెలు కాలిపోయినాయి 1,00,000 కులాన్ని 1,00,000 పోయి నిలిచిండు ఆవులా పిండి అక్కడ మళ్ళా ఎప్పటిలో 7 మునేశ్వర ఎవరి గుడిసెలు వాళ్ళకి వేసిండు చల్లని దేవనాడు తీసుకున్నాడు ఆ గొల్ల గంగురాజు ఈ బోయిలు తోలుకున్నాడు ఆవుల పట్టుకున్నాడు ఏమంటూ ఉన్నది ఆవుల కొట్టుకొని పోయి నాడు గొల్ల గంగురాజు అదే సీతారాంపురి పట్నం వచ్చండు సీతారాంపురి పట్నం వచ్చే వరకల్లా గానాడు మాత్రం 12,000 జామతీగ వనము ఆ జామతీగ వనాన్ని కళ్ళ చూసిండ్రు అరే పోయిలారా ఇక్కడ మాత్రం కావులాపాలే సీతారాంపురి పట్నం అంటే గిదే పట్నం కావచ్చు జామతీగ వనం అంటే గిదే వనం ఉన్నది ఆనాడు గొల్ల గంగురాజు ఆవుల కొట్టుకొచ్చిండు జామతీగ వనం ఆవుల మేపుతున్నాడు ఆడికి 7 ఎద్దడి 12 పచ్చికరు వచ్చిన ఆవులకు మాత్రం ఒక జామతీగ వనం మీద పడ్డాయి ఆవులకి పచ్చని పురి దొరికింది ఆ జామతీగ వనంలో ఒక చక్కని కోనేరు ఉంది కోనేరు నీళ్లు దొరుకుతున్నాయి ఆ నీళ్లు తాగుతున్నాయి జామతీగ వనం తొక్కి మేస్తున్నాయి ఆనాడు ఒక ఏనాడు గొల్ల గంగురాజు అక్కడ తమ్ముడేరని ఉంచిండే పోయిలారా మీరు ఇక్కడ ఆవుల మేపాలే నేను తమ్ముడేర లోపల ఉంటదన్నాడు తమ్ముడేరల్లా గొల్ల గంగురాజు ఉండని ఆ తమ్ముడేరనే గొల్ల గంగురాజు ఉండగా పోయిలేమో ఆవుల మేపుతున్నారే వీళ్ళ మర్యాద ఇక్కడ ఉండని ఆ సీతారాంపురి పట్నముల్లా ఆ సీతారాంపురి మహారాజు సీతారాంపురి పట్నంలో సీతారాంపురి మహారాజు మాత్రం ఢిల్లీ జవమానికి ఒక రకంగా వెళ్ళిపోయిందట అయ్యయ్యో ఆ సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ పెరిగి పెద్దవాళ్ళ ఇలా అక్కమేడికి వచ్చిండ్రు ఎన్నో చిత్ర ఫోటోలు తెచ్చినా సీతారాంపురి మహారాజు చూసుకొచ్చిన పిల్లలు ఎవరు నచ్చలేదు లగ్గమాడలేదు ఆనాడు మాత్రం ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఎంతో మంది ఒక రాజాకరాల ఫోటోలు తెచ్చిన నచ్చలేదు ఆనాడు ఒక 7 ఢిల్లీ జవమానికి ఎప్పుడైతే రకంగా వెళ్ళిపోయిండో ఏడు మన 7 కుడిన 7 14 మంది దాసోళ్ళు ఉన్నారు దూరమే ఉండను నోట్ల పొగొస్తుంది జరా గానాడు సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఇలా 7 పట్నాలు దాసోలు నెంబడి పెట్టుకొని అడివెంత శృంగారము ఆకెంత బంగారము అమ్మా దాసిరాల ఒకవేళ మా నాయన సీతారాంపురి మాలటి దేవబందికి వెళ్ళిపోయిండు మా నాయన వచ్చానంటే మాత్రం ఒకవేళ మా నాయన వచ్చానా మమ్మల్ని మాత్రం జామతీగ వనంలో పోనీయాడు అడివెంత శృంగారం ఆకెంత బంగారం చూసి వస్తామన్నారు
మా నాయన వచ్చే వరకు వెళ్ళిపోయి మళ్ళా రావాలి. అయ్యయ్యో మీ నాయన వచ్చే వరకు మళ్ళా రావాలని ఏనాడు అంటున్నాం అమ్మా. అమ్మ ఇట్లా వచ్చినంటే మీ నాయన ఇట్లా వచ్చినంటే ఏనాడు ఒక మా కొలులో మన్ను పడుతుంది. మీ నాయన మాత్రం వచ్చాను అంటే మాత్రం మా కొలువులో మన్ను పోతాడు, మిమ్మల్ని తోలకపోనంటావు. ఒకవేళ మా నాయన ఒక మాత్రం ఒక ఢిల్లీ జవాబంది పోయి రకం కట్టి వచ్చే వరకల్లా మనం తిరిగి వచ్చిన వాళ్ళం కావన్నారు. ఒక సుధరాంపురి మహారాజు అన్నబిడ్డలు ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ 7 దాసులు ఏనాడు కూడా 9 కలియేడు మెడలు వదిలిపెట్టి జామదేవి వనవైకి వెళ్ళిపోదామా అని రామ రామనే రామ 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 వచ్చేవరకల్లా జామతి వనమంతా ఎంతో శృంగారంగా పడుతూ ఉన్నది. యమనమే యమనమే యమనం కాదు ఏమి వనం ఏమి వనం ఏమి వనం ఇది అమ్మా. నేను యమనం అనుకున్నా, యమనం కాదు ఏమి వనం అనాలి. అమ్మా దాసిలారా రాజు పెట్టినాడే వైకుంఠ ఈ మల్లె పూల తోట ఎంతో శృంగారం ఉన్నది. కానీ అక్కడ చూస్తావన్నీ ఏంటి? అయ్యో అక్కడ చూస్తే అంటే అన్ని ఆవులే ఉన్నాయి, అక్కడ అన్ని కొలాగలే కనబడుతున్నాయి. కొలాగలే ఉన్నాయి, ఇక్కడ అన్ని చూస్తే. అవును, ఈ జామతీయ వనం అంతా తొక్కి మేసినాయి. అంత పంచకం కోనేరికాడి వరకు అంతా పంచకం పెట్టినాయి. ఒక ఏనాడు ఒక పంచకం పోసినాయి, ఒక నుచ్చు పెట్టినాయి. ఈ ఆవుల మంద చూడబోతే అడ్డం కొత్త 60 ఆవిడ 90 ఆవిడ ఒక కోడెల మంద. ఈ ఆవుల చూస్తేనే గింత ముద్దు ఉన్నాయి. ఈ ఆవుల కాసరాదు పోయిన ఆవుల మెప్తులు కొల్ల గంగురాజు తమ్ముడేళ్ళు వేసుకొని తమ్ముడేళ్ళ వండుకున్నాడు. గుర్రు గుర్రు అంటే గుట్టలు దనలు వెళ్తున్నాయి, గర్ర గర్రం అంటే గట్లు దనలు వెళ్తున్నాయి. ఒక్క ముచ్చట ఏం ముచ్చట ఇక్కడ చూస్తే మాత్రం ఏనాడు ఒక ఆవులు చూస్తే బాగానే ఉన్నాయి, బోయిలు చూస్తే బాగానే ఉన్నారు. ఈ ఆవుల కాస రాజు ఎంత ముద్దుకున్నాడు. తమ్ముడు ఏరియాలో ఒక గుర్రు గుర్రు అంటే గుట్టలు దనలు గర్ర గర్రం అంటే గట్లు దనలు వెళ్తున్నాయి. ఆ గొల్ల గంగురాజు నింగాల సెల్ల కప్పుకున్నాడు, ఒక ఏనాడు వండుకో అని ఉన్నాడు. ఒక్క ముచ్చట ఏం ముచ్చట మరి నువ్వు ఇస్తావా నింగాల సెల్ల నేను దిగాన్న? అయ్యో నేను ఎంతైనా చిన్నదాన్ని, నువ్వు ఎంతైనా పెద్దదాన్ని. ఈ ఆవులు చూస్తేనే కింద ముద్దుకున్నాయి, కోయిలు చూస్తే కింద, ఇంకా రాజు చూస్తే ఎంత ముద్దు, రాజు ఎంత ముద్దుకున్నాడు. అమ్మ చంద్రనాగమ్మ ఆవులు చూస్తేనే కింద ముద్దుకున్నాయి, కోయిలు చూస్తే కింద ముద్దుకున్నారు. రాజు నింగాల సెల్ల కప్పుకొని తమ్ముడు ఎలా వండుకున్నాడు. ఇంకా లోపల ఎంత బాగుందో రామ రామ ఇంకా లోపల అంటే నీకు అంత అనుమానం కాదా మరి? ఇంకా ముఖం ఎంత బాగుందో, ముఖం ఎంత బాగుందో రామ రామ. ఇంకా లోపల ఎంత బాగుందో, ఇంకా లోపల ఎంత ఇంకేముంది లోపల ఏది చెప్పినా అన్ని ఇంకా లోపల, ఇంకా లోపల అంటే ఇంకే లోపల ఇంకా గుణం ఎంత బాగుందో రామ రామ. ఎంత బాగుందో
అయ్యో ఎంత అయినా నువ్వు పెద్దదానివే నువ్వేది గుర్రు గుర్రు అంటే గుట్టలు దళలు వెళ్తున్నాయి, గర్రు గర్రు అంటే గట్ల దళలు వెళ్తున్నాయి. పెద్ద సూర్యనాగమ్మ గంగురాజు వేటి కమ్మ రామ రామ అన్నాడు ఉరుకులాల మగని కొంది నా పోదున అన్నాడు. నీ సొట్టాడు నా సొట్టు మా ఊళ్ళోకి వచ్చి మా పట్నం వచ్చి మా తోటంతా మేపి మా కోరినంత పంచకము నుచ్చు పెట్టినాయి. మా ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని ఊరిపల్లి అడుగుతావా? అద్దాల పడివి లోపల నీ ఊరెక్కడా నీ పల్లె ఎక్కడా? అద్దాల పడివి లోపల అద్దాల పడివి కీక కారుణ్యం లోపల ఈ వనంతరం లోపల వచ్చిన బాబు నా ఊరు అడుగుతున్నారా? ఒక ఊరు పటేలు ఊరికి మరి తలారంటారు. పల్లె మాదే మాది సీతారాంపురి పట్నము. మా నాయన సీతారాంపురి మారాదు. మా నాయన పెట్టే జామతీయ వనము. మా నాయన కోనేరు. మా ఊళ్ళోకి వచ్చే మమ్మల్ని ఏ ఊరు పల్లెడు మమ్మల్ని అడుగుతావు? నిజమే భామలారా, నా రాజ్యము నా పేరు ఒకవేళ నా వంశం చెప్పమంటారా? నాది చూడబోతే బాబా ఉత్తరాది అయోధ్య నగరమమ్మా. ఉత్తరాది అయోధ్య నగరం ఏదేటు ఒకవేళ ఉపాధములు పుట్టిండు వాంబోయ రాదు వాంబోయ గల్ల కొడుకు కుంబోయ రాజగిరా. ఎడ్డం పోయే రాదు ఎడ్డం పోయే రాదు గల్లగొడు గడ్డం పోయే రాజే గడ్డం పోయే గల్లగొడుకు ఎయ్యాది రాదు గర్భవాసం అందు పుట్టిన ఉల్లా గంగురాజు ఉన్నానే. నా పేరు గంగురాజు బాబా. ఆడిన మాట తప్పేలేదు అబద్ధ వాడేది లేదు బాబు. యాదవ గొల్లల మాటే మాట కొట్టలి కాటే కాటమ్మా. ముందు వెంట పాదము వెనకకి తీసేది లేదు. ఆడిన మాట తప్పేలేదు అబద్ధ మాటే లేదు. ఒక వేళ్ళ కనుక అట్టబొట్టు పెట్టేది లేదు. గుర్ర వెక్కేలేదు సావిట్లో కూర్చున్న వాళ్ళకి సలాం వేసేది లేదు. అట్ల కొల్లవంటే కాడిగాల సెలవు లేదు. పుట్ట మీద కొల్లవంటే పురుగుంట సెలవు లేదు. ఆ కొల్లవారి పేరు చెప్తే ఊరేరే ఊదురా. నాగలి మీద బేరడి నక్కలు ముట్ట సెలవు లేదు. నా పేరు యాదవ గంగురాజు బాబు.
ఉత్తరాది అయోధ్య నగరం మొదలుపెట్టి అయ్యా నీ పేరు చెప్తే మా బట్ట పానవుతుంది ఆవులు నీయేనా యావులు నాయే ఈ కొలాలు నీయేనా నాయే నాయే పండుకోలే నీదేనా ఆవుల మంద ఒకవేళ చూడబోతే ఏట్ల ఉసుక కన్నా ఎంకమున్నది గాని వాళ్ళ వాళ్ళ ఆవుల మందకు ఎంకం లేదు బామలారా మరి ఒకవేళ ఆకుసాల మంద 60 ఆవిడ తోకసాల మంద 90 ఆవిడ ఉన్నది 300 లక్షల ఆవుల మంది ఉన్నది ఆవులు నాయే. ఈ ఆవులు చూస్తే బాగానే ఉన్నాయి ఈ కొలాలు చూస్తే బాగానే ఉన్నాయి పోయిలు చూస్తే బాగానే ఉన్నారు రాజు చూస్తే కూడా లవ్ చక్కదానే ఉన్నాడు చూడన్నాడు మన నాయన ఒక సీతారాంపురి మహారాజు ఎన్నో చిత్రపటం చూసి లగ్గం చేస్తామని ఎవరిని ఒప్పుకోలే ఇది వారికి లగ్గం కాలేదు మరి రాజుకు లగ్గం ఇట్లా అయిందా అడుగుదామే అయ్యా గంగురాజా ఒక్క ముచ్చట ఒక్కటి కాకపోతే ఎన్నైనా ఎప్పుడన్నా ఇట్లా కట్టుకున్నావా ఇట్లా కట్టుకున్నావంటే నొష్టికి దెబ్బ తాగలేదు కట్టి కట్టలేదు నేను పాడైపోను ఎప్పుడన్నా కాలు దొక్కినావు కాలుకు దెబ్బ తాకలే కట్టి కట్టలే నాకు పాడుగా ఆవులు కాలు దొక్కలేదు ఆవులు కాలు పాటపై కట్టుకోలేదట ఎప్పుడైనా ఇట్లా కట్టుకున్నావాట నేను ఎప్పుడు కట్టుకోలేదు అంటాడు ఇప్పుడు పాంపడే ముందు తెచ్చి కట్టిరా ఏమి కట్టలే నాకు తెలియదు నాకు కాదు బాసింగం ఇట్లా కట్టుకున్నావు ఆటను మాసింగం అంటే అసలే తెలియదు నాకు లగ్గం ఇట్లా అయిందా ఏంటిది లగ్గం లగ్గం అంటే ఎట్లుంటది పెళ్లి పెళ్లి అంటే నాకు అసలే తెలియదు వివాహం ఆ? వివాహం అంటారు వివాహం అంటే తప్పేడ వేయలేదు విమానం ఏడ వేయలేదు ఏకాంత భగవంతు చేయని వాటి పోలేదు శివదేవి ఏలుకు దెబ్బ తాకలేదు ఏలు కట్టి కట్టలేదు అన్నా నువ్వు అందుకే గొల్లూరు మళ్ళీ పోతే గోష పెట్టుకున్నాడు ఏయ్, ఎంత మాటలు మాటలంటారే గొడ్డలున్నది పెళ్ళెళ్ళ ముచ్చట నాకు అసలే తెలియదు నాకు కాలే లగ్గం కాలేదు లగ్గం అంటే తెలియదు తెలియదు కళ్యాణం అంటే తెలియదు తెలియదు ఏకాంత మగవంద చేయని వాటి పోలేదు శివదేవి లగ్గం ఆడది అంటావు అసలే లగ్గం ఆడలేదు నేను అప్పుడు ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఆవుల చూసిండ్రు పోయిన చూసిండ్రు ఈయన కొల్లాగల కళ్ళ చూసిండ్రు రాజు మీద మనసు పడిపోయే సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఎక్కువ ఎక్కువ పట్టే మంచము నా దూరం ఉండరే బామలారా ఏముడాలలో ఏముంటది గంటలు ఏముంటది కొలుపు రాదు కొలుపు లేనంటే ఇంతగానో అన్నా కానీ ఒక్కొక్క మొగోళ్ళు ఇవ్వాలి రేపు సిట్కెత్తి అటుకెత్తారు బామలారా ఒకవేళ కనుక అద్దాల పడివి లోపల ఆడవాళ్ళు మీరు నా దగ్గరికి వస్తున్నారు దూరమంతా ఉండారా రాము దూరమల్ల ఉండారమ్మా రామరాము రండమ్మ బామలార రామరాము అద్దాల పడివిలో రామరాము ఆడి తప్పని వాడు యాదవ గంగుర
గంగురాజు అలనాడు గురువు చెప్పిన మాట నేటికి ముందరికి వస్తున్నదిరా. తప్పని యాదవ గంగురాజు అలనాడు ఇద్దరు భావన దగ్గర అబద్ధమాడవద్దరా. కావచ్చు ఇద్దరు బాబులు వస్తారు వాళ్ళ వద్దన సంతానం ఉండదని చెప్పి ఉత్తరాది అయోధ్య నగరం లోపల 5 భార్యలు లగ్నమాడిన వాళ్ళ వద్దన సంతానము లేకపోయే. సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ వీళ్ళే ఉన్నారు, వీళ్ళ వద్దన సంతానం ఉన్నదాట. అంటే లగ్గము కాలేదని అబద్ధం చెప్పవద్దనా. మీకేమన్నా అయిందా మరి? నాకు కాలే, నీకు కూడా కాలేదు. లగ్గము కాలేదా? లగ్గం అంటే అసలే నాకు కూడా కాలే. కాలేదా? నాకు కూడా కాలేదు. అయ్యయ్యో గంగురాజా, మాకు లగ్గం అంటే తెలియదు, కళ్యాణం అంటే తెలియదు, నీకు కూడా తెలియదు అంటున్నావు. లగ్గం ఆడరాదు గంగురాజా. లగ్గమాడ వల్లప్పుడే యాదవ గంగురాజు మరి ఏమి అంటున్నాడు. మునులే ముక్కంటి ఈశ్వరుడు అలనాడు ఒకవేళ గంధర్వ లగ్నం చేస్తారన్నారే. ఒకవేళ మిమ్మల్ని లగ్గం ఆడాలంటే నేను ఇక్కడ లగ్గం ఆడబోను బాబా. మీ తండ్రి దగ్గర వెళ్ళిపోయి మీరు సెలవు తీసుకొని రావాలి. పడివి లోపల బుడులే ముక్కంటి ఈశ్వరుడు నాకు ఒకవేళ గుళ్ళకాడ గంధర్వ లగ్గం ఆడుతున్న బాబా. కనుడు గంగురాజు భావనతోటి చెప్పబట్టేనా. కన్న తండ్రి ఒక సీతారాంపురి మహారాజు దగ్గర పోయి నీ మీద ప్రేమ ఉన్నట్టే మేము లగ్గం ఆడతామన్న మా మీద మాకు మనసు ఉంటే మా తండ్రి తోటి ఆజ్ఞ తీసుకొని ఒక బెస్త బయలుతోటి పచ్చని పల్లాకి మీద మమ్మల్ని పంపినట్టుంటే లగ్గం ఆడతానంటున్నావా? నా దగ్గరికి మీ తండ్రి దగ్గర సెలవు తీసుకొని నా దగ్గరికి వస్తే నేను తీసుకుపోయి పదివి లోపల ముని గుళ్ళ కాడ ఒకవేళ గంధర్వ లగ్గం ఆడుతున్న బామా. పోయి రండి బామా గంగురాజు చెప్పవద్దు వెళ్ళిపోయి మీ తండ్రి దగ్గర సెలవు తీసుకొని రండి బామా. నాగమ్మ చంద్ర నాగమ్మ ఎప్పుడైతే ఒక గంగురాజు అన్న మాటలు మన రావులు చూసిన బోయిలు చూసిన ఒక రాజుని కళ్ళ చూసిండ్రు. రాజు మీద మనసు వాడు ఇప్పుడే మా కన్న తండ్రి వేడి పోలే సెలవులు తీసుకోవాలి, పచ్చని పల్లాకి మీద తీసుకురావాలని చిన్నగా మెల్లగా ఇద్దరు బామలైనా హల్లి రాని అల్లి రాని ఢిల్లీ కాంత హల్లి రాని బౌడా సేనా ఢిల్లీ కాంత హల్లి రాని ఆటలాగే ఢిల్లీ కాంత బౌడ సేన పాటలాగే ఢిల్లీ కాంత ఆడుకుంటా బాబాలమ్మో ఢిల్లీ కాంత ఆడుకుంటా బాబాలమ్మో ఢిల్లీ కాంత కన్న తండ్రి బేటికైనా ఢిల్లీ కాంత వాళ్ళు వద్ద ఉన్నారమ్మో ఢిల్లీ కాంత సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఎప్పుడైతే 12 గల జామతి గవనములకెళ్ళి కల 7 మెడలకు వచ్చే వరకు కన్న తండ్రి ఒక సీతారాంపురి మాల ఢిల్లీ జమపతి ఒక రకం కట్టి వెనక మరిండు. ఇద్దరు బిడ్డల కళ్ళ చూసిండు. నాయన సీతారాంపురి మహారాజా, ఇది వారదాకా నువ్వు మాత్రం ఎన్నో చిత్రపటలు తీసుకొచ్చి మమ్మల్ని కాలు కళ్యాణం చేసి ఏలుబడి పోలు దింపి శివదేవి లక్కం చేస్తానన్నావు. ఇలా
ఎక్కడికి వెళ్ళి ఒక ఉత్తరానికి ఒక అయోధ్య నగరం అట. అయోధ్య నగరంలో ఒక సాలముల గంగురాదాట. తోలుకొని వచ్చిండు. మన 12 బియ్యాల జామ తీవనముల్లో ఉన్నాడు. ఆ రాజులతో పోతే ఆవుల దూరితే పోయిల దూరితే ఎంతో శృంగారం ఉన్నారు. కొల్ల గంగురాజుకి ఇచ్చిన మాకు లెక్క చెయ్యమంటుండ్రు కాబిడ్డలు. గంగురాజుకి ఇచ్చి కళ్యాణం చేయను ఆయన. అయ్యో బిడ్డలారా 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 నీకంటే ఎక్కువ నా బిడ్డో నాకెవరున్నారమ్మా కళ్ళ బిడ్డ. అయ్యో బిడ్డలారా తల ముంచింది గంగా తల మెచ్చింది రంబంటారు. కాదంటే కళ తక్కువ సి అంటే సిరి తక్కువ బావా. సీతారాంపురి మహారాజు ఏమన్నాడు? కాదంటే కళ తక్కువ సి అంటే సిరి తక్కువ అంటారు. నా బిడ్డలు కోరుకున్నది ఎక్కువనా నేను చేసింది ఎక్కువనా? నా బిడ్డలకు ఒకవేళ లగ్గం వేసానన్నాడే. బిడ్డలారా ఒకవేళ ఉత్తరాది అయోధ్య నగరము రాజా గంగురాజు లగ్గమాడతారా? మరి ఒకవేళ పచ్చని పల్లాకి వేసారా? పచ్చని పల్లాకి లోపల ఇలా పొస్తని పోయిలు పెట్టి పోయిలతోటి ఇద్దరు బిడ్డలను గంధర్వ లగ్గానికి గంగురాజు దగ్గర రాజా సీతారాంపురి మహారాజు అయిన గంగురాజు దగ్గర ఏర వస్తున్నాడే. హరి రామ 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 హరి రామ 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 ఇద్దరు బిడ్డలైన రామ రామ బిడ్డలలోను కొన్నాడమ్మ రామ రామ బిడ్డల ఒకవేళ పచ్చడి పల్లాకి లోపల తీసుకొని రాజా సీతారాంపురి మహారాజు గంగురాజు బేటీకైనా రామ రామ శరవస్తం ఉన్నాడమ్మ రామ రామ సీతారాంపురి మహారాజు గురుడో అయ్యలారో గంగురాజు దగ్గర ఏర వచ్చిండు తండ్రి నాయనా. ఒకవేళ గంగురాజు దగ్గర ఏర వచ్చి అయ్యయ్యో గొల్ల గంగురాజుని కళ్ళ చూసి ఆవుల కళ్ళ చూసిండు పోయిన కళ్ళ చూసి సీతారాంపురి మహారాజు. అయ్యా గంగురాజా ఇవాళ నీ ఊరు చూడలేదు, నీ రాజ్యం చూడలేదు, నీ పట్టణం చూడలేదు, నీ పల్లె చూడలేదు. నా ఇద్దరు బిడ్డలు మాత్రం నిన్ను మాత్రం ఒక ప్రేమించి లగ్గం ఆడతామంటున్నారు. నీ ఆవుల చూసి పోయిన చూసి లగ్గం ఆడతామంటున్నారు. తన మునిగింది గంగ అంటారు, తన మెచ్చింది రమ్మంటారు. అయ్యా కాలు కళ్యాణం చేసి ఏలుబట్టి పోలు తిప్పి శివదేవి లగ్గం చేస్తానన్నప్పుడే గొల్ల గంగురాజు ఏమంటే అయ్యా ఒక సీతారాంపురి మహారాజా ఇక్కడ కాదు నేను లగ్గం ఆడేది. వీడికి దగ్గర నేను వచ్చాడు తవ్వలు ఒక మునిగొండ పట్నము. మునిగొండ కట్నంలో 7 మునేశ్వరులు ఉన్నారు. నేను లగ్గము గొల్ల గంగురాజు మాత్రం లెక్క మాట్లాడినప్పుడు సీతారాంపురి మహారాజు ఏమంటుండు? ఇప్పుడు గంగురాజును చూసి కావులు చూసి గోవులు చూసి మురిసిపోయిండ్రు. నీకంటే ఎక్కువ నాకేముందండి. నాడు ఒక గొల్ల గంగురాజు ఒక ఆవులో కొట్టుకున్నాడు, ఒక బోయిలో తోలుకున్నాడు. సూర్య నాగమ్మను చంద్ర నాగమ్మను ఎప్పటి పెట్టుకొని గంగురాజురా సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మని ఎంబడి పెట్టుకొని హౌల మందలేపిండు. ఎల్లరా గొల్లోడు జాయినందన ఎల్లరా గొల్లోడు దగ్గర అంకెడ మీసారా గంగురాజు ఇంకా మైన గొల్ల
కొల్లవాడురా ఆడి తప్పేది తప్పేదే లేదు ఎక్కరాని కొండలే ఎక్కిపోతున్నాడు తీరాని కొండలే దిగిపోతున్నాడు అద్దాల పడివిలా ఆవులా వందరా పోయిలే ఎల్లిని పోయిలా ఎంబడి దాయిరాలు ఎల్లే అద్దాల పడివిలా అద్దాల పడివిలా మన గంగురాజు గంగురాజు ఎల్లే ఆవుల మంద లేపుకొని బావుల నింబడి పెట్టుకొని గంగురాజు పోతా ఉండు రామా కాడికి వచ్చిండు ఏనాడు ఒక 7 మునీశ్వరుల దగ్గరికి వచ్చిండు 10 వరద ఉన్నాడా గొల్ల గంగురాజు ఏనాడు ఒక 10 పట్టినప్పుడే అయ్యా ఏనాడు మునేశ్వరులారా మీరు చెప్పిన ప్రకారంగా సీతారాపురి పట్టణంలో నాకు ఆవులకు పచ్చనములు దొరికింది తాగ ఉత్కాలు దొరికినాయి సీతారాంపురి మహారాజు కన్నప్పుడు ఒక సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ ఇద్దరు మహమ్మల జామతి వనములకు వచ్చిండ్రు కాలు కళ్యాణం మన ఏను బట్టి పోలీసు శివదేవి లగ్గ మాడతామన్నారు ఆనాడు మీరు ఏమి చెప్పిన ఇది వరకు నాకు 5 భార్యలు లగ్గ మాడగానే లగ్గం కాలేదని చెప్పి ఒక అబద్ధం ఆడమన్నారు తప్పను కలిగి పొంగ అక్కడ మాత్రం అరగంట సేపు అబద్ధం ఆడినా సూర్యనాగమ్మని చంద్రనాగం తీసుకొచ్చినా మునిగుడి సరకాడా మాకు లగ్గము అయ్యవయ్యా అక్కడ ఒకవేళ గనక 7 మునీశ్వరులైనా ముక్కంటి ఈశ్వరులు ఒకవేళ 14 పడి లోపల గంధర్వ లగ్నమే గంగురాజుకు సూర్యనాగమ్మకు చంద్రనాగమ్మకైనా చంద్రాబలమని చెప్పి లగ్గవల్ల అయ్యా వడ్డ రామ రామ గంగురాజుకు ఒకవేళ మునులే ముక్కంటి ఈశ్వరుడు గంధర్వ లగ్నము అయ్యవట్టిరే గంగురాజా నీ వద్ద కాకు దీర్ఘ వల్ల శబ్దం ఉండదు కాదన్న మాట నీ వద్ద లేదురా ఇద్దరు బావలు తీసుకొని పోయి ఒకవేళ ఉత్తరాది అయోధ్య రమల గోత్రము కొనియాడ కొడుకు పుడతాడు కొడుకు దీవనాథి వెంటరి మునేశ్వరుడు లగ్గం చేసి ఏనాడు ఒక అవకాశాలని దేవనార్తి పెట్టినప్పుడే ఆనాడు సీతారాంపురి మహారాజు కన్నది బిడ్డ సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ అల్లుడా గంగురాజా ఇవాళ నా బిడ్డలు కాదు నీ యొక్క బిడ్డలు అనుకో చూడబుట్టిన సెల్లనుకో కడుపులో ఉండే బిడ్డలు అనుకో నీ కాలులో కళ్యాణం సేలు పడిపోలే చెప్పి శివదేవి లగ్గం చేసినాము నీ బిడ్డలు అనుకోమని ఒక గంగురాజు చేతిలో పెట్టినప్పుడే ఎప్పుడు సారా గంగురాజు సీతారాంపురి మహారాజా నా బిడ్డలు కాదు నీ బిడ్డలు అంటున్నావు నీ తోడబుట్టే సెల్లెలు అనుకోమంటున్నావు మామా సీతారాంపురి మహారాజా నీ ఇద్దరు బిడ్డలు కాదు మామా
భార్య లగ్గములు వాడినానే రామ రామ ఐదుగురు భార్యలేమో రామ రామ వీళ్ళతోటి ఏడాగురు రామ రామ లగ్గమాట లక్ష్మి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి వైకుంఠ లక్ష్మి లక్ష్మి చెప్పినప్పుడే రాజు రాజు సిద్ధరాపురి వారాదే అమ్మా ఓ బిడ్డ సూర్యనాగమ్మ ఓ బిడ్డ చంద్రనాగమ్మ నాగమ్మ పల్లెల్లో పాడు జామతిగా వనముల లగ్గమంట తెలియదు అన్నంటే ఒక కళ్యాణం అంటే తెలియదు అన్న అన్నారు భార్య లగ్గ మాడిండాడు బిడ్డ మీరు సాటి సంవత్సరం పోరు తప్పదేమో బిడ్డ నా బిడ్డ